వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2025 నాలుగవ త్రైమాసికంలో భాగంగా ఆర్బీఐకి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష కమిటీలో తీసుకున్న నిర్ణయాలను 2025 అక్టోబర్ 1 నాడు ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా వెలువరించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా భారతదేశంలోని రెపో రేటు ప్రస్తావన 5.5% అలాగే కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేశారు. మరి రెపో రేటు అనగా ఏంటిది అంటే, వాణిజ్య బ్యాంకులు తమ వద్ద నగదు నిల్వల కొరత ఏర్పడ్డప్పుడు తమ వద్ద గల ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీలను ఆర్బీఐ దగ్గర పెట్టి అప్పు తీసుకురావడం జరుగుతుంది. ఆర్బీఐ వాటిని పునఃకొనుగోలు చేస్తుంది. దానికి గాను బ్యాంకులకు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆర్బీఐ. ఈ ఆర్బీఐకి ఇచ్చిన ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీలపైన ఆర్బీఐ విధించే వడ్డీ రేటునే రెపో రేటు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ రెపో రేటు అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికానికి గాను 5.5% కొనసాగించనున్నాము అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా తెలియజేశారు. అదేవిధంగా ఆర్బీఐ అంచనా ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.5% నుండి 6.8% పెంచడం జరిగింది. క్లియర్గా క్వశ్చన్ వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ అంచనా ప్రకారము భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం కలదు అంటే 6.8% కలదు. థ్యాంక్ యూ.